గుడ్ ఈవెనింగ్ మై డియర్ స్లేవ్స్. ఇక్కడ నా ఉద్దేశంలో స్లేవ్స్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్. ఇండియాలో ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్. కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీవన్. ఈరోజే తెలిసిన న్యూస్ ఏంటంటే ఆరకిల్ కంపెనీ ఒక 30,000 మందిని లే ఆఫ్‌లో ఎత్తేసింది. అంటే సడెన్‌గా ఎత్తేసింది. దాంట్లో ఒక 12,000 మంది ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది కొత్తేం కాదు. లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఓవరాల్‌గా లక్షల ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ తప్పు ఏం లేకున్నా గానీ ఉద్యోగాలు కోల్పోతున్నారు. అది సడెన్ సర్ప్రైజ్‌గా జస్ట్ ఒక ఈమెయిల్ సెండ్ చేయడం, రేపటి రావాల్సిన అవసరం లేదని చెప్పడం. ఈ టైంలో నాదొకటే ప్రశ్న గవర్నమెంట్‌కి. మా దగ్గర నుంచి వివిధ రూపాల్లో 10% నుంచి 30% అంటూ ఇష్టమున్నట్టు టాక్సులు కలెక్ట్ చేస్తున్నారు గదా! అసలు మీరు టాక్స్ కట్ చేసుకున్న తర్వాతనే మిగిలిన జీతం మా మొహాన కొడుతున్నారు. మరి ఇప్పుడు మేము సడెన్‌గా మా ఆశ్రమం కోల్పోయాం. మాకు ఏ ఆశ్రయం లేదు. కొత్త ఉద్యోగం ఎప్పుడు దొరుకుతదో తెలీదు. కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. సడెన్‌గా వాడు ఎత్తేసాడు. మీరు ఏ సహాయం చేస్తారో మాకు చెప్పరు. ఇన్నేళ్ల నుంచి మా దగ్గర టాక్స్ కలెక్ట్ చేశారు గదా! దాంట్లో నుంచి కొంత పర్సెంటేజ్ మాకెందుకివ్వరు? అట్‌లీస్ట్ మేము ఇంకొక కంపెనీలో ఒక స్లేవ్‌గా జాయిన్ అయ్యేంత వరకన్నా మా కుటుంబం ఎట్లా నడవాలి? మా ఈఎంఐలు ఎవడు కట్టాలి? సడెన్‌గా జాబ్ పోయింది. మా దగ్గర రూపాయి చిల్లి గవ్వ ఉండదు. అట్‌లీస్ట్ మేము మళ్ళీ ఇన్‌కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసేంత వరకి గవర్నమెంట్ నుంచి మాకు ఏ బెనిఫిట్ వస్తుందో చెప్పండి. లాస్ట్ ఇయర్ సుమారుగా 22,00,000 రూపాయలు మా దగ్గర నుంచి మీరు డైరెక్ట్ టాక్సెస్‌గా వసూలు చేశారు. ఆ డబ్బులోంచి మా శాతం ఎంత ఇస్తారు చెప్పండి? మాకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం సాయం చేస్తుంది గవర్నమెంట్? అంటే మొత్తం భారతదేశ జనాభాలో వీళ్ళు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 1% ఉన్నారు. ఎవరైతే హానెస్ట్‌గా టాక్స్ కట్టేటోడు వాడి ఓట్లేం మాకెందుకు 1% కదా అనుకుంటున్నారు. మా దాంట్లో నుంచే గదా! మేము కట్టిన టాక్స్‌లో నుంచే గదా! మీరు రకరకాల సేవలు, రకరకాల ఉచిత పథకాలు త్యాగాలు చేస్తూ ఉంటారు గదా ప్రజలకి. ఆ ఉచిత పథకాల్లో మమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయరు? అట్‌లీస్ట్ మాకు కొత్త ఉద్యోగం వచ్చేంత వరకన్నా మాకు ఉచిత రేషన్ ఇవ్వండి. ఉచిత రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్‌లు ఇవ్వండి. కనీసం ఆ బెనిఫిట్స్ అన్నా ఇవ్వండి మాకు. ఏ బెనిఫిట్స్ ఇస్తారో చెప్పండి మీరు. మాకు గవర్నమెంట్ ఇంకొకటి ఇక్కడ మనము ప్రైవేట్ ఎంప్లాయీస్ జాబ్‌లో జాయిన్ అయితున్నప్పుడు ప్రతి కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది. అన్నిటిపైన అన్ని డాక్యుమెంట్స్ పైన వందల సంతకాలు పెడతాం మనం. దాంట్లో ఆ కంపెనీ ఎక్కడైనా మెన్షన్ చేస్తుందో వాళ్ళు సడెన్‌గా లే ఆఫ్ చేసినప్పుడు ఎంప్లాయీస్‌కి ఏ బెనిఫిట్స్ ఇస్తున్నాం? ఎక్కడ మెన్షన్ చేయరు. ఎవడు మెన్షన్ చేయడు. వాడికి అవసరం లేదది. కనీసం అది ప్రైవేట్ ఎంప్లాయీ వాడు ప్రాఫిట్‌ని బేస్ చేసుకొని వాడెన్నో కాలిక్యులేట్ చేసుకొని కాస్ట్ కటింగ్ అని మనల్ని తెస్తున్నారు. కనీసం గవర్నమెంట్ ఈ గైడ్‌లైన్స్ అయినా ప్రతి కంపెనీ ఫాలో కావాలి అని చెప్పాలి కదా! చెప్పాలి కదా! ఆలోచించండి మిత్రులారా. మనం ఫుల్ టైమ్ బానిసలము. మన బానిస బతుకులకు విలువ లేదు. విలువ లేదు. ఎప్పుడు ఏమవుతుందో తెలవదు. జాగ్రత్త. ఉన్న రూపాయిని కాపాడుకోండి. మనకు నా ప్రభుత్వము సపోర్ట్ చేయదు. నా ప్రైవేట్ రంగము సపోర్ట్ చేయదు. సో, మనం ఎన్ని రోజులైతే జాబ్ చేస్తామో, ఎన్ని రోజులు కంపెనీ వాడి దయతో మనం బ్రతుకుతామో, అన్ని రోజులే మన బతుకులు. మన బతుకులు ఎప్పుడు ఆరిపోతాయో మనకు తెలీదు. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా రూపాయిని సేవ్ చేసుకోండి. ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ గురించి ఆలోచించండి. థాంక్ యూ.